హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ప్రపంచ ప్రసిద్ధ నాయకుడు గురించి వాస్తవాలని, అతను ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఆ వ్యక్తి ప్రయాణం గురించి తెలుసుకుందాం. రష్యాలో అత్యంత ప్రసిద్ధ నాయకుడు మీకు తెలుసా? అతను ఒక్క నిర్ణయంతో యావత్ ప్రపంచాన్ని గడగడలాడించే శక్తి ఉన్నవాడా? అవును, పులులతో ఆడుకోవడానికి ఇష్టపడే వ్యక్తి గురించి మాట్లాడుతున్నాను. చొక్కా లేకుండా గుర్రాలను నడుపుతాడు. అంతేకాకుండా రష్యాని కూడా ప్రపంచం ముందు తల ఎత్తుకుని నిలబడేలా ముందుకు నడుపుతున్నాడు. అతనే ప్రస్తుత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఇంతటి మహోన్నత వ్యక్తి లెనిన్గ్రాడ్లో జన్మించాడు. దీనిని ఇప్పుడు సెయింట్ పీటర్స్బర్గ్ అని పిలుస్తారు. ఇది ఫ్యాన్సీగా అనిపించినా నిజంగా సూపర్ కోల్డ్ అని అర్థం. మతపరమైన అపార్ట్మెంట్లో పెరిగిన అతను ఇతర కుటుంబాలతో తన బాత్రూంను పంచుకోవలసి వచ్చేది. అందరితో కలిసి పళ్ళు తోముకోవడం, టీవీ చూడ్డం చేసేవాడు. మరి అంతమందిని ఎదుర్కోవడానికేమో అతను జూడో నేర్చుకున్నది. అతను రాజకీయాల్లోకి రాకముందు 16 సంవత్సరాల పాటు కేజీబీ విదేశీ గూఢాచారి అధికారిగా పనిచేశాడు. అతనిని రష్యన్ జేమ్స్ బాండ్గా పేర్కొన్నప్పటికీ తక్కువ గ్లామర్ మరియు ఎక్కువ పేపర్ వర్క్తో పనిచేసేవాడు. అతని ఉద్యోగం చాలా రహస్యంగా ఉండేది. తన కుటుంబానికి కూడా అతని గురించి పూర్తిగా తెలీదు. సగం సమయం ఎక్కడ ఉన్నాడో, ఏం చేస్తున్నాడో అని బహుశా అతన్ని ట్రావెలింగ్ సేల్స్ మ్యాన్ అని వారికి చెప్పవచ్చు. అతని రాజకీయ జీవితం రష్యన్ పెళ్లిలో షాంపెన్ బాటిల్ కంటే వేగంగా దూసుకుపోయింది. అతను కొన్ని సంవత్సరాలలో సెయింట్ పీటర్స్బర్గ్ డిప్యూటీ మేయర్ నుండి రష్యా అధ్యక్షుడిగా మారాడు. అలాగే ఒకేసారి ఫాస్ట్ ఫార్వర్డ్ బటన్ నొక్కినట్టుగా మీట నొక్కగానే క్రెమ్లిన్లో పడ్డాడు. అతను కేవలం నాయకుడు కాదు, అతను బ్లాక్ బెల్ట్ ఉన్న జూడో మాస్టర్. దానిపై ఒక పుస్తకం కూడా రాశాడు. కాబట్టి రాజకీయాలు బయటపడకపోతే అతను జూడో కోచ్గా పార్ట్ టైం జాబ్ చేసేవాడేమో. అతను ప్రత్యర్థులను చుట్టుముట్టి తరువాత కఠినమైన రాజకీయ ప్రసంగం చేసి నిలువరించేవాడు. అదేవిధంగా అతను దేశాన్ని నడపడంలో బిజీగా లేనప్పుడు అతను జంతువులతో గడపడం ఇష్టపడతాడు. మరియు జంతువులతో మాత్రమే కాదు, పులులు, డాల్ఫిన్లు మరియు కొంగల పట్ల కూడా మక్కువ ఎక్కువ. ఒకసారి అతను అంతరించిపోతున్న సైబీరియన్ కొంగల మందను నడిపించడానికి మోటరైజ్డ్ హ్యాంగ్ గ్లైడర్ను కూడా ఎగిరేశాడు. అతని రాజకీయ వ్యూహాలు సైబీరియన్ శీతాకాలం కంటే కఠినమైనవి. అతని విధానాలు రష్యన్ బ్యాలెట్ బోధకుడిలా కఠినంగా ఉంటాయి. అతను కొంచెం బలమైన వ్యక్తిగా పేరు పొందాడు. మరియు బలమైనవాడే కాకుండా అతను బహుశా ఎలుకబంటితో కుస్తీ చేసి గెలవగలడేమో. అతని చర్చల శైలి అతని జూడోలాగా ఉందని కొందరంటున్నారు. అతను చాలా వేగంగా, వ్యూహాత్మకంగా ప్రజల మధ్యకు వెళ్లడం, వాళ్ల నాడిని పట్టుకోవడంలో దిట్ట. అతను ఎక్కువ వివాదాల్లో చిక్కుకున్నాడు. ఎన్నికల నుండి వాక్ స్వాతంత్రాన్ని అణిచివేసినట్లు ఆరోపణల వరకు అన్నీ నినాదాలే. అతని కెరియర్ ఒక సోప్ ఒపెరా లాంటిది. పూర్తి డ్రామా, చాలా ట్విస్టులు మరియు అప్పుడప్పుడు విలన్ గా కూడా కనిపిస్తుంది. అతని జీవిత చిత్రం పిజ్జాలో పైనాపిల్ లాగా ఉంటుంది. అతను నిజ జీవితంలో యాక్షన్ హీరోగా కనిపించేలా అతని పబ్లిక్ ఇమేజ్ ఉంటుంది. అతను ఒక యాక్షన్ సినిమాలో నటించినట్లయితే అతను బహుశా తన స్వంత స్టంట్స్ అన్నీ తనే చేసుకుని ఫైట్ చేసి గెలవగల సత్తా ఉన్నవాడు. అతనికి ఇష్టమైన ఫోటో కలెక్షన్లలో అతను చొక్కా విప్పి గుర్రపు స్వారీ చేయడం, జూడో ప్రాక్టీస్ చేసేవి మరియు సేకరించిన విస్తృతమైన పురాతన కళాఖండాలు మొదటగా ఉంటాయి. అతని ఫోటో ఫోస్ కూడా నన్ను చూడండి, నేను పుతిన్ని, నేను ఏదైనా చేయగలను అనేంత దర్పంగా ఉంటాయి. పుతిన్ చేపలు పట్టే సాహసాలు కూడా చేశాడు. అతను పెద్ద చేపలను పట్టుకుంటూ తరచూ ఫోటోలు దిగుతూ ఉంటాడు. కొందరు అతని చేపలు పట్టడం, శత్రువుల అంతుపట్టడం ఒకేలా ఉంటుంది అని కథలుగా చెప్పుకుంటారు. ఇటీవల రాజ్యాంగ మార్పులకు అతను థాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ మార్పుల వల్ల అతను 2036 వరకు అధికారంలో ఉండగలడు. అంటే అతని కెరియర్ ఒక వెబ్ సిరీస్ అనుకుంటే ఒక సీజన్ అయిపోయి ఇంకా 2 లేదా 3 సీజన్లను అధిగమించగలడు. అతను లేని రష్యా చిన్న బొమ్మలు లేని మాట్రియోష్కా బొమ్మలా ఉంటుంది. ఇప్పుడు మనం పుతిన్ గురించి చాలా మందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. పుతిన్ మాటల మాంత్రికుడు కూడా. తన మాటల్లో చాలా హ్యూమరస్ కలబోసి మాట్లాడగలడు. ఒకరు ఆర్థిక ఆంక్షల గురించి అడిగినప్పుడు
పందికి లిప్స్టిక్ పెట్టినట్లు అని నవ్వులు పూయించారు. పుతిన్ తాను చిన్నప్పుడు ఏదో ఒకరోజు రష్యాకు నాయకుణ్ణి అవుతానని వ్రాసిన టైం క్యాప్సూల్ను పాతిపెట్టినట్లు ఒక పుకారు ఉంది. చాలామంది పిల్లలు వ్యోమగాములు లేదా అగ్నిమాపక సిబ్బంది కావాలని కలలు కంటున్నప్పుడు తన చిన్నతనంలో వ్లాదిమిర్ క్రెమ్లిన్పై దృష్టి పెట్టాడు, నాయకుడు అవ్వాలని. ఒకసారి అనువాదకుడి లోపం వల్ల ఒక లాంఛనప్రాయ కార్యక్రమంలో రష్యన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ క్వీన్ ఎలిజబెత్ II వివాహాన్ని ప్రతిపాదిస్తున్నట్లు ప్రసంగం జరిగింది. అది అపార్థానికి దారితీసింది. అదృష్టవశాత్తు ఇది కేవలం అనువాద పొరపాటు కావున ఎటువంటి అంతర్జాతీయ సంబంధాలు చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఇది పుతిన్ జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటనగా చెప్పుకోవచ్చు. ప్రపంచం పుతిన్ వ్యక్తిత్వాన్ని ఎంత నమ్ముతుందో ఈ ఒక్క సంఘటనతో చెప్పొచ్చు. పుతిన్ ఒకసారి ఎగ్జిబిషన్ ఐస్ హాకీ గేమ్లో ఆడి 8 గోల్స్ చేశాడు. అతను ఒక ప్రొఫెషనల్ ఐస్ హాకీ ఆటగాడేమో, అతనికి రహస్యంగా ఒక టీంలో ఆడుతున్నాడేమో అని అందరూ అనుకునేంతలా ఉంది అతని ఆటతీరు. ఒక వన్యప్రాణుల సంరక్షణ కార్యక్రమంలో పుతిన్ ట్రాంక్విలైజర్ తుపాకీని ఉపయోగించి ఒక టీవీ సిబ్బందిని ఒక టైగర్ నుండి రక్షించాడు. ఇది ఒక యాక్షన్ సినిమా చూసినట్టు ఉంటుంది. పుతిన్ కు ఒకసారి ఒక ఉక్రెయిన్ హాస్య నటుడు ఉక్రెయిన్ అధ్యక్షుడిగా నటిస్తూ పుతిన్ కు ప్రాంక్ కాల్ చేశాడు. మన రష్యా అధ్యక్షుడు అది ప్రాంక్ కాల్ అని భావించేలోపు హాస్య నటుడు పుతిన్తో చాలా నిమిషాలు మాట్లాడగలిగాడు. ప్రపంచ నాయకులు కూడా సురక్షితంగా లేరు ప్రాంక్ కాల్స్ వల్ల అని సరదాగా చెప్పుకోవచ్చు. పుతిన్ ఒక టైం ట్రావెలర్ అనే అపోహ కూడా ఉంది. అతనిలా కనిపించే చారిత్రక వ్యక్తుల ఫోటోలను చాలామంది గుర్తించారు. మీరు కూడా ఎప్పుడైనా 19వ శతాబ్దపు ఫొటోస్ చూస్తున్నప్పుడు ఈసారి సరిగా గమనించండి. పుతిన్ కనిపించొచ్చు ఎక్కడైనా. పుతిన్ స్కూబా డైవింగ్ కూడా చేశాడు. అప్పుడు పురాతన గ్రీకు ఆంఫోరెలను కనుగొన్నాడు. తరువాత అతని రేటింగ్ ఒక్కసారిగా పెరిగింది. కాని అది ఒక సెటప్ అని తేలింది. వీటితో పాటు మరొక సందర్భంలో ఫార్ములా 1 రేస్ కార్ ఈవెంట్లో పాల్గొన్నాడు. గంటకు 150 మైళ్ల వేగంతో డ్రైవ్ చేశాడు. చూశారుగా వ్లాదిమిర్ పుతిన్ గురించిన ఆహ్లాదకరమైన మరియు చమత్కారమైన వాస్తవాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని సరదా వాస్తవాల కోసం మా RRR ఫ్లిక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.